హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ పేరు చిన్ని చదువు ప్రయాణం. ఒక ఊరిలో 7 ఏళ్ల పాప పేరు చిన్ని. చిన్నికి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ ఆమెకి కథలు వినడం అంటే చాలా ఇష్టం. తల్లి రాత్రి నిద్రపోయే ముందు చిన్న కథలు చదివి వినిపించేది. ఒక్కో రోజు ఒకే కథ మళ్ళీ మళ్ళీ విని చిన్ని దానిలోని పదాలు గమనిస్తూ ఉండేది. చిన్ని వాళ్ళమ్మ చిన్నికి చదువు మీద ఆసక్తి కలిగించాలని అనుకుంది. ఒకరోజు తల్లి చిన్ని కోసం అక్షరాల కార్డులు మరియు బొమ్మల పుస్తకాలు తెచ్చింది. ప్రతి కార్డు మీద ఒక అక్షరం, పక్కన చిన్న ప్రాణి చిత్రం. చిన్ని ఆ కార్డుల్ని మరియు బొమ్మల పుస్తకాలు చూస్తూ ఆ అక్షరాల్ని ఆమెకు తెలిసిన కథ పదాలతో కలిపింది. అలా రోజుకో అక్షరం, రోజుకో కొత్త పదం నేర్చుకుంటూ కొన్ని వారాల్లోనే చిన్ని చిన్న పుస్తకంలోని వాక్యాలు చదవగలిగే స్థితికి వచ్చింది. చివరికి ఒకరోజు చిన్ని తల్లికి పుస్తకం చదివి వినిపించడం మొదలుపెట్టింది. ఇలాగే చిన్ని తన కథా ప్రపంచం నుంచి అక్షరాల లోకంలోకి ప్రయాణం చేసింది. ఒకరోజు చిన్ని తన స్నేహితుడు రాము అతనితో కలిసి చదవడం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ఒక బొమ్మల పుస్తకం తీసుకొని ఒక్కో పేజీని చదివి బొమ్మల్ని గమనించి ఒకరికొకరు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ముందుకు వెళ్ళారు. అలా చదువుని ఆటగా మార్చుకున్నారు. చివరికి చిన్ని, రాము ఇద్దరూ కలిసి చిన్న కథ రాయడం కూడా మొదలుపెట్టారు. పిల్లలు, ఈ విధంగా మీరు కూడా చదువుని ఒక ఆట కింద మలుచుకొని మీ ప్రయాణం ముందుకు సాగిస్తారు కదూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.